మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఏమిచ్చినా కూడా నీ రుణము మేము తీర్చుకోలేము తండ్రి. ఈ రోజంతటిలో క్షేమము, భద్రత, నీ కృపా కాపుదల మా ఎడల కలుగచేసి మమ్మల్ని పోషించావు, ఆహారం ఇచ్చి పోషించావు తండ్రి. నీకు స్తోత్రములు. ఏమిచ్చినా కూడా నీ రుణము మేము తీర్చుకోలేం ప్రభువా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉండి ఆకాశము నుండి నరులను చూస్తున్న దేవుడవు నీవు మా హృదయములను పరిశీలిస్తూ అయా మాకు ఏది కొదువుగా ఉన్నదో అది మాకు అందిస్తూ ఉన్నావు. నీకే స్తోత్రములు తండ్రి. అయా ఈ రోజంతటిలో కూడా తోడైన దేవా ప్రభా, మేము ఏదైనా తప్పు చేసి, మేము పాపము చేసి నీ మనస్సును గాయపరిచి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి. నీ పరిశుద్ధమైన రక్తము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం. అలాగే దేవా, ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవించారో ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరి కోసం పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. వారికి ఉన్న సమస్యల నుండి విడుదల, వారికి ఉన్న ఇబ్బందుల నుండి అయా వారి హృదయమునకు సంతోషము, సమాధానము దయచేయమని అడుగుతున్నాం. కుటుంబంలో సఖ్యత లేక, భార్యాభర్తల మధ్య అయా మరి సఖ్యత లేక, సమాధానము లేక ఆయన కృంగిపోతున్న వారు, అయా మరి ఒంటరితనముగా వారు ఫీల్ అవుతూ అయా చనిపోవాలన్నట్లుగా కూడా సాతాను వారిలోనికి తీసుకొస్తూ ఆలోచనను అయా వారి హృదయంలోనికి తీసుకొచ్చి వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడే వారికి విడుదల కలుగు చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. నీవే దీవించండి, ఆశీర్వదించండి, కృపచేత భద్రపరచమని అడుగుతూ ఉన్నాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో గొప్ప శక్తిని కనపరచమని అడుగుతున్నాం. ఎందుకంటే నీవు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు దేవా. నీకే స్తోత్రాలు. నీవే దీవించమని అడుగుతున్నాం. మహోన్నతుడా, ఎంతమంది బిడ్డలైతే ప్రభువా గర్భఫలము కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పుడే యేసు నామములో వారి గర్భములు తెరవమని అడుగుతూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో అయా నీవే వారికి సహాయం చేసి ఆ ఇబ్బంది నుండి వారిని ప్రభువా విముక్తులుగా చేయమని అడుగుతూ ఉన్నాం. అయా ఎంతమంది అస్వస్థతతో ఉన్నారో ఇప్పుడే వారికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. అయ్యా ప్రకటిస్తూ ఉండగా గొప్ప కార్యములు అక్కడ జరిగించమని అడుగుతూ ఉన్నాం. విద్యార్థులను ప్రభువా మరి ఎగ్జామ్స్ రాసేవారిని, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని నీవే బలపరిచి ఉన్నత స్థితిలో వారిని ఉంచమని అడుగుతూ ఉన్నాం. అయ్యా ఇంకెంతమంది బిడ్డలైతే వారికి ఉన్న అక్కరలు నీ సన్నిధిలో విడుస్తున్నారో నీవే సమాధానము దయచేయమని, వారికి ప్రతి అక్కరను తీర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.